అమ్మాయిలు ఎక్కువగా ఏ భంగిమలో ఇష్టపడతారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్కో అమ్మాయికి ఒక్కొక్క భంగిమ ఇష్టం ఉండొచ్చు. ఒకే అమ్మాయికి ఓ రోజు ఈ భంగిమ ఇష్టం ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయిలందరూ జడ వేసుకోరు, అమ్మాయిలందరూ నెత్తి మీద కొప్పు పెట్టుకోరు. ఓ రోజు కొప్పు పెట్టుకుంటారు, ఇంకో రోజు జడ వేసుకుంటారు, ఇంకో రోజు ఇంకేదో వేసుకుంటారు. కనుక ఏ భంగిమైనా కూడా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏది వాళ్ళకు హ్యాపీగా ఉంటుందో, వాళ్ళ శరీర ఆకృతికి ఏది సూట్ అవుతుందో వాళ్ళని అడిగి డిస్కస్ చేసుకొని మీరు శృంగారంలో పాల్గొనండి. అపోహలు పెంచుకోకండి. డాగీ పొజిషన్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకోవడం అపోహ మాత్రమే. నిజానికి ఓన్లీ డాగ్స్ ఎంజాయ్ చేసుకోవాలనుకోవడం కాదు, హ్యూమన్ బీయింగ్స్ రకరకాల పోస్టర్స్. దీంట్లో మనకు మన దేశంలో కామసూత్ర అనే ఒక పెద్ద గ్రంథం రాయబడింది. దాంట్లో రకరకాలైన పొజిషన్స్ ఉన్నాయి, వందల రకాల పొజిషన్స్ ఉంటాయి. కనుక పొజిషన్స్ ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యక్తికి ఆ పొజిషన్లో హ్యాపీనెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కనుక పెద్ద హిప్స్ ఉన్నాయనుకోండి, మీరు డాగీ పొజిషన్లో చేద్దాం అనుకున్నప్పుడు ఒకవేళ పొరపాటున వీడికి పినిస్ లెంత్ ఎక్కువ లేకపోతే కనీసం టచ్ కూడా కాదు, దాంట్లో తృప్తి రాదు. కనుక ఎవరికి ఏ శరీర సౌష్ఠవానికి వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా వాళ్ళు చేయాలి. నిన్న మొన్న వాట్సాప్లో చూశాను, ఒక వాలీబాల్ ఆడే అమ్మాయి, ఆమె హైట్ 10 feet ఉంది. సో మగవాళ్ళందరూ కూడా ఆమె తొడల లెవెల్ కూడా రావట్లేదు. మరి అట్లాంటి ఆమెకు మీరు ఏదో పొజిషన్లో అని అనుకోవడం పొరపాటు అవుతుంది. కనుక ఏ పొజిషన్లో అయినా ఆమెకు కూడా 6 feet వాడో 5 feet వాడో కూడా ఆమెను కూడా తృప్తిపరచవచ్చు, ఆమె 10 feet హైట్ ఉన్నా కూడా. కనుక అది నిల్చొని చేస్తే మాత్రం వాడు ఇబ్బంది పడతాడు. నిల్చోకుండా ఆమెను పడుకున్నప్పుడు వీడి పైన పడుకోవచ్చు, లేదా అమ్మాయిని పైకి రమ్మనొచ్చు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఒక ఫిక్స్డ్ ఐడియాతో బెడ్రూమ్లోకి వెళ్ళకండి, ఇద్దరు ఓపికగా చర్చించుకోండి. ఒకవేళ పర్టికులర్ పొజిషన్లో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానికన్నా ముందు కొన్ని రిహార్సల్స్ చేయాలి, కొన్ని రోజులు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అవసరమైతే మీరు కోచ్ని పెట్టుకొని ఆ పర్టికులర్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి కోసమని కోచ్ ద్వారా మీరు ఆ స్పెషల్గా స్ట్రెచ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఇవన్నీ కంపల్సరీ అనుకుంటే మీకు క్యాజువల్గా మీకు ఏది ఓ పొజిషన్లో మీకు నచ్చితే మీరు ఏ పొజిషన్లో చేయగలిగితే ఆ పొజిషన్లో చేయొచ్చు. కనుక చాలామంది ఏనల్ ఇంటర్ కోర్స్ ఇష్టపడరు. ఏనల్ కోర్స్ ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు కనుక ఏనల్ ఇంటర్ కోర్స్ చేస్తే వాళ్ళకి ఆ స్పింక్టర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకు ఫీకల్ కంటామినేషన్ అండర్ వియర్కి ఎప్పుడు అంటుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు న్యాచురల్ సెక్సే చేయండి, న్యాచురల్గా జరిగే పద్ధతిలో చేయండి. భగవంతుడి ఉద్దేశంలో అది ఎగ్జిట్, అది ఎంట్రీ కాదు. కనుక ఎగ్జిట్ పాయింట్లోకి ఎంట్రీ, ఎంట్రీ పాయింట్లోకి ఎగ్జిట్. మీరు మీ కార్ను ఎప్పుడైనా పెద్ద ఆఫీస్లకో లేకుంటే షాపింగ్ మాల్కో పోయినప్పుడు మీరు ఎగ్జిట్లోకి మీ కార్ ఎంటర్ చేస్తుండండి, దట్ విల్ బి డిజాస్టర్. ఎదురుగా ఏ ఓడి వస్తుందో తెలియదు, మీ కార్ కూడా యాక్సిడెంట్ అయినా కావచ్చు. అట్లాగే అమ్మాయిలకు కూడా ఏనల్ సెక్స్ చేయకండి. తర్వాత ఏది న్యాచురల్లో భగవంతుడు చెప్పాడో అది దానికే ప్రయత్నం చేయండి. ఏనల్ సెక్స్ ఎందుకు చేస్తారు అంటే ఏనస్ టైట్గా ఉంటుంది కనుక వీడు సెక్స్ చేసినప్పుడు అమ్మాయికి ఒక రకమైనటువంటి స్ట్రెచింగ్ ఫీలింగు, అబ్బాయి కూడా ఒక స్ట్రెచ్ ఫీలింగు ఉంటుంది కనుక దానికోసం ట్రై చేస్తారు. ముఖ్యంగా కనీసం 3-4 కాన్పులు అయిపోయి వెజైనా బాగా లూజ్ అయినప్పుడు వాళ్ళు దే స్టార్ట్ ఎంజాయింగ్ ఏనల్ సెక్స్. అంతేగాని అసలే పిల్లలే పుట్టినప్పుడు మీరు ఏనల్ సెక్స్కి ట్రై చేసి అమ్మాయికి ఇబ్బంది పెట్టి అమ్మాయికి ఒక్కోసారి సర్జరీ చేయాల్సి కూడా వస్తుంది. కనుక ఏనల్ సెక్స్ చేయకండి. ఫిమేల్ టాప్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ పొజిషన్. ఫిమేల్ టాప్లో అడ్వాంటేజ్ ఏమిటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది హస్బెండ్ లేదా పార్ట్నర్, మేల్ పార్ట్నర్, ఆమె తన పొజిషన్ను తను మార్చుకోవచ్చు. ఏ పొజిషన్లో పడుకుంటే ఆమెకు ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అనేది తనే నిర్ణయం చేసుకుంటారు. ఇమాజిన్ చేయండి, ఒక 40 కిలోల అమ్మాయి మీద ఒక 100 కిలోల అబ్బాయి పడుకున్నాడు అనుకోండి, అమ్మాయికి ఊపిరాడదు. వీడి 100 కిలోలకు ప్లస్ ఇంకో 20 కిలోలు మజిల్ పవర్ యాడ్ అవుతుంది. 120 కిలోలు వీడు థర్స్ట్ ఇచ్చినప్పుడల్లా ఆమె ఛాతీ మీద ఉంటుంది. ఆ అమ్మాయికి పుట్టేప్పుడు మంచం మీద పడుకోబెట్టి ఓ 50 కిలోల బియ్య బస్తా ఆమె ఛాతీ మీద పెట్టండి, ఆమె ఊపిరాడదు. మరి 50 కిలోల బస్తాలు ఇవి 2-3 పెట్టినట్టు అవుతుంది. కనుక
ఆ అమ్మాయి శరీర సౌష్ఠవం, అమ్మాయికి ఉన్న స్టామినా, వీడికి ఉన్న బరువు, ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ఆలోచించుకొని చేయండి. బాగా ఒబీస్ ఉన్నప్పుడు లేదా అబ్బాయిలకు కొంతమందికి పెద్ద పొట్ట ఉంటుంది. నేను ఒక్కోసారి వాళ్ళని ఎగ్జామిన్ చేద్దామని, బాబు నీ పెనిస్ పట్టుకుంటే వాడికి పెనిస్ కనపడదు, వాడి పొట్టే ఇంత పెద్దగా ఉంటుంది. సో అట్లాంటాడు శృంగారం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి మీద బొంగరంలాగా తిరుగుతాడు, అంతేగాని వాడి పెనిస్ దానికి అంటను కూడా అంటదు. మరి ఏం చేయాలి అటువంటప్పుడు? అట్లాంటి వాళ్ళ కోసమని స్పెషల్గా మేము కొన్ని డిజైన్ చేస్తాం. కొన్ని పొజిషన్స్లో ఇట్లా అబ్బాయి ఏమో నిల్చొని ఉండాలి, అమ్మాయి పడుకొని ఉండాలి టేబుల్ మీద. అటువంటప్పుడు వాళ్ళ హైట్కు తగ్గట్టు ఆ టేబుల్ చేయించేసుకొని అతను ట్రై చేయొచ్చు. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. దానికి ఏమి మొహమాట పడకండి, సిగ్గుపడకండి. మీకున్న ప్రాబ్లమ్స్ను మీ ఆండ్రాలజిస్ట్తో డిస్కస్ చేయండి, వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు. ప్రతి వాళ్ళు హైదరాబాద్కే రావాల్సిన పని లేదు. సో మీ డిస్ట్రిక్ట్లలో యూరాలజిస్టులు కానీ ఆండ్రాలజిస్ట్ కానీ ఉంటే వెళ్ళి కలవండి, వారితో డిస్కస్ చేయండి, వారి దగ్గర మందులు తీసుకోండి, వారి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి. చాలామంది అనుకుంటారు ఫోన్ చేస్తే డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ చెప్పట్లేదు అని. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా డేంజరస్ ట్యాబ్లెట్స్, షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా ఉంటాయి. డాక్టర్తో డిస్కస్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దాంతోపాటు వేరే ట్యాబ్లెట్స్ ఏం వేసుకోకూడదా, వేసుకోవచ్చా, తినకముందు వేసుకోవాలా, తిన్నాక వేసుకోవాలా, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వస్తే ఏం చేయాలి, ఎన్ని రోజులు మందులు వాడాలి, ఇవన్నీ లేకుండా ఊరికే ఏదో చాక్లెట్ తిన్నంత క్యాజువల్గా డాక్టర్ గారు ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి నేను కొనుక్కుంటాను అడగండి. మీరందరూ ఎడ్యుకేటెడ్, మీరందరూ సుఖంగా ఉండాలని మేము చెప్పము. సర్వే జనా సుఖినో భవంతు. కనుక ట్యాబ్లెట్స్ గురించి డాక్టర్లను అడగొద్దు. మీకు కన్నుల్లోనో కడుపులోనో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. ఇది కూడా శరీరంలో మీ భాగమే, ఇది వేరే భాగం కాదు. కనుక దీన్ని కూడా ఏదైనా బాధ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడండి. ఎవడో ఫ్రెండ్ చెప్పాడని ఏదో ట్యాబ్లెట్ వేసుకొని కళ్ళు తిరిగి పడిపోయిన పేషెంట్లు వస్తుంటారు నా దగ్గరికి. ఒక్కోసారి హార్ట్ పేషెంట్స్కి కొన్ని ట్యాబ్లెట్స్ అంతకుముందు కార్డియాలజిస్ట్ రాసి ఉంటారు. వీడు ఫ్రెండ్ చెప్పాడు కదా అని వీడితో ట్యాబ్లెట్ వేసుకుంటాడు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వీడి బీపీ డౌన్ అవుతుంది, తీసుకొచ్చి ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. కనుక ఫ్రెండ్స్ చెప్పినా డాక్టర్ చెప్తేనే తీసుకోండి. ఆ ఫ్రెండ్ డాక్టర్ అయినా తీసుకోకండి. ఒక్కోసారి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ గురించిన అవగాహన ఉండకపోవచ్చు. కనుక ఈ ట్యాబ్లెట్స్ గురించి అవగాహన ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, లేదా యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళకు ట్యాబ్లెట్స్ మీరు తీసుకునేవి చూపించండి. మీరు చీటీలు తీసుకెళ్ళొద్దు, నిజంగా ట్యాబ్లెట్ తీసుకొని వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంపిసిలిన్ ఉందనుకోండి, యాంపిసిలిన్ ఒకడు కాంపాసిలిన్ అంటాడు, ఇంకో పేరు మీద అమ్ముతాడు. అలాగే ఇప్పుడు మనకు చాలా ఫేమస్ వయాగ్రా ఉంది. వయాగ్రాకు ఒరిజినల్ పేరు సిల్డెనఫిల్. దీన్ని వాడు సుహాగ్రా అంటాడు, వాడు ఇంకేదో వయాగ్రా అంటాడు, ఇంకోడు పెనిగ్రా అంటాడు, ఇంకోడు ఆగ్రా అంటాడు. ఏ ఆగ్రా అన్నా ఏదన్నా మీరు ఆ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు చదువుకుంటారు సిల్డెనఫిల్. సిల్డెనఫిల్ అంటే ఇది, దీనికి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి, ఇవి ఇండికేషన్స్ ఉంటాయి, ఇది వేరే మాత్రలతో కలపకూడదు, ఇట్లాంటి అన్ని ఆలోచనలు వారికి వస్తాయి. కనుక విపరీతమైనటువంటి మందుల కంపెనీలు, విపరీతమైన కొన్ని వేల కొద్ది పేర్లు వచ్చేసిన తర్వాత వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. ప్రతివాడి ట్రేడ్ నేము, ప్రతివాడి దాంట్లో ఉండే కంటెంట్ తీసుకోవడం డాక్టర్లకు కూడా కష్టమవుతుంది. కనుక హ్యాపీగా మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి, డిస్కస్ చేయండి.